వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. మా ఛానల్ అయితే చివరి వరకు చూడండి, క్లిప్ చేయకుండా. నేనైతే పప్పు షార్ చేస్తున్నా. ఈరోజు రైస్ కడిగేసాను. లాంగ్ వీడియో పెడుతున్నా కదా రోజుకొకటి. ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయింది. ఇగో పప్పు షార్లకు చింతపండు నానబెట్టి కడిగి అలా రసం పోస్తున్న, చింతపండు రసం అయితే. ఇక పప్పు అయితే నేను ఏంపి ఉడకబెట్టేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కుక్కర్ లేదు. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నీ ఉంటాయా, ఇక ఇట్లా కొద్దిగా వేంపి ఉడకబెడితే తొందరగా ఉడికింది. ఇగో నేను సోరకాయ ఇగో దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కల్యమాకు ఇవన్నీ అయితే కడిగేసుకుంటున్నా. ఎందుకంటే పప్పు ఉడికేలోపు ఇవన్నీ కడిగేసుకుంటాను అన్నట్టు. ఆల్రెడీ పప్పు ఉడికింది కానీ కూరగాయలు కొద్దిగా లేటుగా తెచ్చిళ్ళు, అందుకనే ఇక పప్పు ఉడికే వరకు కూరగాయలు అంటే మా ఆయన తీసుకొచ్చాడు. ఇక సోరకాయ అయితే ఇగో చిన్నది దొరికింది. ఎందుకంటే ఇప్పుడు బాగా సొరకాయలు బాగా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా బాగా తక్కువ ఉండేది, సరైతే సొరకాయలు చాలా రేటు ఉన్నాయి. ఇక ఆయన కూడా చిన్నది తీసుకొచ్చాడు మా ఆయన అయితే. ఎందుకంటే పప్పుచారు సొరకాయ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని పప్పుచారు అయితే నేను ఇలా చేస్తున్నాను. ఇగో దోసకాయ ముక్కలు కడిగేసి పెట్టుకున్న, టమాటా ముక్కలు, ఇగో ఇప్పుడు పచ్చిమిర్చి కోస్తున్నాను. ఇవన్నీ అయితే ఇట్లా కడిగేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇక నేను ఇప్పుడు చూపెడతాను పప్పుచారు ఎట్లా చేద్దాం. మీరు ఎట్లా చేస్తారో చూడండి. నేనైతే ఈ టైప్ చేస్తున్నా, మీరు ఎలా చేస్తారో నాకు చేర్చినట్టు నేను చేస్తున్న పప్పుచారు అయితే. మీరు ఎలా చేస్తున్నారో నాది పప్పుచారు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నేను చేసిన పప్పుచారు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా స్వామికి అయితే ఇలా చేస్తున్నా నేను. అన్నీ కట్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీకు చూపెడుతున్నాను చూడండి. ఇవన్నీ అయితే ఇక చూడండి, ఇక కట్ చేసేస్తాను కదా. ఇప్పుడు పప్పుచారు ఇక పప్పు మొత్తం ఇట్లా గంటతోటి ఇట్లా రుబ్బుతున్నా. ఎందుకంటే కుక్కర్లు ఉడికినట్టు రాదు కదా. ఎందుకంటే అయినా కానీ చాలా బాగా ఉడికింది ఇట్లా ఏం ఉడుకుతాయి. ఇప్పుడైతే చింతపండు రసం పోస్తున్నాను. ఇక రసం అయితే పోసేస్తున్నా. ఇక రసం పోసి ఇప్పుడు ఇలా ఉప్పు కారం అన్నీ వేసి పెట్టేసి ఇక మసలినాక ఇప్పుడు మళ్ళీ ఇవి ముక్కలు పోపేయాలి కదా, డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. కానీ అన్ని కూరల కంటే ఎందుకో పప్పుచారుతో చాలా ఇష్టం నాకైతే. మా స్వామికి కూడా పప్పుచారు అంటే చాలా ఇష్టం. మా స్వామి వారికి మా స్వామికి అయితే పప్పుచారు చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు పప్పుచారే చేయాలి అని అడిగారు మా స్వామి. ఒక కళ్యామాకు వేస్తున్నా. ఇలా కళ్యామాకు వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మసలే దాంట్లో కళ్యామాకు వేస్తే చాలా పచ్చిమిర్చి వేసేసాను. ఇగో రైస్ అవుతుంది ఇక్కడనైతే. ఇక ఎందుకంటే రోజు 2-3 కూరలు అండేది. ఈరోజు అన్ని కూరగాయలు కట్ చేసి ఇక ఆయిల్ పోస్తున్నా. ఇక అన్ని కూరగాయలు కట్ చేసి ఒకటే వండుతా స్వామి అంటే, సరే పప్పుచారు వేయి అన్నాడు మా స్వామి. ఇక జీలకర్ర వేసేసాను. ఇప్పుడు మనం వెల్లిపాయ వాడద్దు, అల్లం వాడద్దు కాబట్టి ఇక కల్యమాకు కొద్దిగా వేసాను మళ్ళీ పోపులో. ఇక చూడండి ఇప్పుడైతే మన దోసకాయ ముక్కలు వేస్తున్నా, టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు అన్నీ వేసి మంచి ఇలా కలిపి ఇప్పుడు ఇలా మంచిగా కుక్ కావాలి కదా. కుక్ అయ్యేదాకా ఇలా పసుపు వేస్తున్నాను. నేనైతే వేస్తా, సాల్ట్ కూడా వేస్తున్నాను. నేనైతే సింపుల్గా చేసేసాను పప్పుచారు. మీరు ఎలా చేస్తారో, నా పప్పుచారు ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే పప్పుచారుతో మంచిగా మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. టమాటా ముక్కలు కూడా వేసాను. ఎందుకంటే ఫస్ట్ టమాటా ముక్కలు వేస్తే ఇవి ఉడికాయి కదా, సోరకాయ దోసకాయ ఇవన్నీ ఉడికాయని లాస్ట్కి వేస్తున్నా టమాటా ముక్కలు అయితే. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసాను, మళ్ళీ కొద్దిగా కళ్యామాకు వేసాను. ఎందుకంటే కళ్యామాకుతోటి ఫ్లేవర్ బాగుంటుంది కదా అని నేను ఇలా వేస్తాను అన్నట్టు. ఇక చూడండి మొత్తం అయితే కుక్ అయిపోయింది. ఇక రైస్ అయితే అయిపోయింది. ఇక చూడండి ఇక పప్పుచారు మసులుతుంది. చూసారా పప్పుచారు మసులుతుంది కదా. ఇప్పుడైతే ఇక చూసారా, ఇప్పుడు కుక్ చేసిన ముక్కలన్నీ పప్పుచారులో వేసేసాను. ఎందుకంటే ఇక కథం మసులుతుంది కదా, పప్పుచారు మసిలినాక టేస్ట్ బాగుంటుంది. పప్పుచారు రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడైతే అప్పడాలు ఏంపాలేవే, ఇంకా ఆయిల్ పోసిన అప్పడాల కోసం ఈ అప్పడాలు ఏంపుతాయి ఇక. ఎందుకంటే స్వామికి ఇక రోజు కొన్ని ఏంపుతున్నా అన్నట్టు. రోజు ఏ రోజు ఆ రోజు ఏంపుకొని పక్క పెట్టుకోవాలి కదా స్వామికి. ఇక చూడండి కొన్ని ఎంపినాను, ఒక 10 గల వేపాను. ఇక మనిషికి 2 అయితే స్వామి ఒక 2 తింటారు స్వామివారు. ఇవన్నీ అయితే ఇలా చేశాను నేనైతే. మీరు ఏం కర్రీ చేస్తున్నారు, ఏం వండుకుంటున్నారు? నేనైతే ఈరోజే ఒక పప్పుచారు చేశాను. రోజు అయితే 2-3 కూరలు వండుతున్నాను. ఇక ఎందుకంటే ఈరోజు తొందరగా అయిపోతుంటే పప్పుచారు కూడా తొందరగా ఏమైపోదు, లేటే అవుతుంది. ఇక స్వామికి ఇక భిక్ష పెడుతున్నాను. ఇక స్వామి స్వామి చూసారా
ఫస్ట్ ఆరతి తీసుకున్నాక భోజనం మన భిక్ష చేస్తాడు. ఆరతి తీసుకుంటున్నాడు స్వామి. మీరైతే వీడియో అయితే అస్సలు ఆపకండి, ఎందుకంటే నా వీడియో చూడండి. నేను ఎక్కువ పెడతలేను, చాలా పెడతలేను, బాగా లాంగ్ ఏం వీడియో పెడతలేను. హుజరాబాద్ అమ్మాయి లాక్స్ అయితే సపోర్ట్ చేయండి. ఇక స్వామి అయితే ఆరతి తీసుకొని భిక్ష తింటారు స్వామివారు. ఇలా అయితే ఇక స్వామి తిన్నాక మేము తినాలి కదా. స్వామి తిన్నాక మొత్తం తినేసుడు అయిపోయి ఇస్తారు తీసినాకనే మేము తింటాము రోజు. స్వామి ఇస్తారు తీసినాక మేము తింటాము. ఇక రోజు స్వామికి అయితే 12 గంటల లోపు 12-1 లోపు పెడుతున్నా నేనైతే రోజు భిక్ష. ఎందుకంటే ఇంట్లో పని అయ్యి ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది కదా. అయినా కానీ చేసుకోవాలి కదా, తప్పదు కదా. మీరైతే వీడియో అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇక ఎందుకంటే ఈ లైక్ ఇవ్వడం వల్ల మంచిగా అది వీడియో బాగా పోతుంది. స్వామి అయితే దేవుని ఇట్లా తలుసుకుంటున్నాడు. స్వామి దేవునికైతే ఇట్లా ఆరగింపు చేస్తుండు, వాటర్ తోటి ఆరగింపు ఇచ్చినాక అప్పుడు దేవుడికి మొక్కుకొని స్వామి తింటారు. దేవుడికి మొక్కుకున్నాక ఇట్లా మొక్కుకొని ఇట్లా దేవుడికి ఇట్లా మొక్కుకొని తింటున్నాడు ఇక స్వామి. మొత్తం ఇక మా పప్పుచారు అయితే ఇలా ఉంది. కానీ ఈరోజు అయితే పప్పుచారు తోటి మంచిగా తినచ్చు. మా చిట్టి తల్లి అయితే పప్పుచారు ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతుంది రోజు. అయితే చిట్టి తల్లికి కూడా వంటలు చేస్తుంది కదా. చిట్టి తల్లి వీడియోస్ కూడా చూడండి. మా లాంగ్ వీడియో అయితే మీరు చూడండి. ఇప్పుడైతే లాంగ్ వీడియో పెడుతున్నా కదా రోజుకొకటి, మీరైతే కంపల్సరీ చూడాలి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. హుజరాబాద్ అమ్మాయి లాక్స్ మరొక వీడియోలో కలుద్దాం.